హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవగ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 23 అధ్యాయము 10-11 వచనాలు చదువుతున్నాం. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకము, తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నువ్వు చొరబడకూడదు. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. ప్రియులారా, దేవుని వాక్యములో పురాతనమైనటువంటి పొలిమేర రాతిని తీసేయకూడదట. అలాగే తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నువ్వు చొరబడకూడదు. ఏంటి దీని అర్థము అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పురాతనమైనటువంటి దేవుడు, ఆది నుండి ఉన్నటువంటి దేవుడు, ఆది అంతము లేనటువంటి దేవుడు, అన్నిటికంటే ముందుగా ఉన్న దేవుడు, ఆది అయి ఉన్నటువంటి దేవుడు. ఆయన చెప్పిన మాటలు ఉన్నాయి చూసారా, లేఖనాల్లో ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, ఆయన ఇచ్చిన బోధలు, ఆయన చెప్పిన సందేశాలు, ఆయన మానవుడు అనుసరించవలసిన అనేకమైన జాబితాలను ఆయన ఇచ్చాడు. వీటిని ఏమాత్రము కూడా తీసివేయకూడదు. దైవ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా ఆది నుండి ఉన్నటువంటి దేవుడు పలికిన మాటలే. పురాతనమైన పొలిమేర రాయాలి, వాటిని మనం తొలగించకూడదు. ఇటీవల కాలంలో ఒక ఆయన జేవియర్ అనేవాడు ఉన్నాడు. ఆయన ఆర్సిఎం బిషప్గా పనిచేశారు. ఆయన అన్నారు, మనం మరలా కొత్త బైబిల్ రాసుకోవాలి, ఈ బైబిల్ మార్చాలన్నాడు. ప్రమాదం ఇది. బైబిల్ని మార్చడానికి మనకేమి హక్కు ఉంది? ఆ దేవుని వాక్యం, దాన్ని మనం మార్చకూడదు. అందుకనే ఆది నుండి దేవుడు ఏదైతే సెలవిస్తున్నాడో, ఏ ఆజ్ఞలైతే ఇచ్చాడో, ఏ రాళ్లనైతే నిలబెట్టాడో వాటిని మనం తీసేయకూడదు. వాటిని పట్టుకొని వాటిని వెంబడించాలి. నీకు తోచినట్టుగా నువ్వు చేయటానికి వీల్లేదు. లేఖనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, పురాతనమైన పొలిమేర రాతిని మనము తీసేయకూడదు. ఆలోచించుకో, ప్రభువుని వెంబడించడానికి ప్రయత్నించు. అలాగే దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరబడకూడదు. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడు. అంటే అన్యాయం చేయకూడదు, న్యాయంగా ప్రవర్తించాలి. ఎందుకని? నీవు తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నువ్వు చొరబడకూడదు. దాన్ని నువ్వు తీసుకోకూడదు. అది వారి పొలం, నీ పొలం కాదు అది. ఇలాంటి అన్యాయపు క్రియలు మనం చేసామనుకోండి, దేవుడు నీతో వ్యాజ్యమాడతాడు వారి పక్షంగా. అప్పుడు నువ్వు నష్టపోతావు. అర్థమైందా? అలాగను బైబిల్లో ఒకడు నాబోతు ద్రాక్ష తోటను కావాలని కోరుకున్నాడు. ఆహాబ్ అనే రాజు, దానికి అతని భార్య యెజబెల్ ఏం చేసిందంటే ఆహాబును చంపించేసింది. నాబోతును చంపించేసింది. ఆహాబును కాదు, నాబోతును చంపించేసి ఆ ద్రాక్ష తోట ఆహాబుకి ఇప్పించింది. పిల్లరా, దానివల్ల నష్టపోయారు. దేవుడు వారితో వ్యాజ్యమాడాడు.
వారి జీవితాలు పాడైపోయినాయి, వారి జీవితాలు నష్టపోయినాయి, వారు కంప్లీట్గా దేవునికి దూరం అయిపోయారు. చివరికి లోకంలో దేవుడు లేకుండానే లోకాన్ని విడిచిపెట్టారు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, దేవుడు ఇచ్చిన ఏ మాటను తొలగించకూడదు. దేవుడికి వ్యతిరేకముగా అక్రమముగా ప్రవర్తించకూడదు, అన్యాయంగా ప్రవర్తించకూడదు. న్యాయంగా దేవుణ్ణి వెంబడించాలి. తద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఆలోచించుకుందాం. నిర్ణయాలు మనమే బలవంతం లేదు. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామం కొరకే మీకు వందనాలు. నీ కుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామం పేరిట నీ పాదములతో సాగిలి పట్టుకు మీరు ఇచ్చిన గొప్ప కొరకు వందనాలు. నీ మాటలు ఎంతో విలువైనవి, శ్రేష్టమైనవి. వాటిని మీరు ముద్రించి ఫలితాల్లో తీసుకురండి. మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మీ చేతులకు సమర్పిస్తూ యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రజలాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.